ఓకే సార్. అదట్లా ఉంటే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ పార్టీకి రెఫరెండం అనుకోవాలి? అటు బీజేపీకి అనుకోవాలా? బీఆర్ఎస్‌కి అనుకోవాలా? కాంగ్రెస్‌కి అనుకోవాలా? ఇది 3 పార్టీలకు కూడా రెఫరెండం నా ఉద్దేశంలో. ఓకే. ఎందుకు రెఫరెండం అంటే ఇప్పుడు కాంగ్రెసు అధికార పక్షం లేదా రూలింగ్ పార్టీ. సహజంగా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ఉప ఎన్నికలు గెలవడం అనేది వాళ్ళకు ఒక పరీక్ష గెలవాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం మీద ఒక విధంగా రెఫరెండం అని ఆ రెఫరెండం లెక్కనే ఉంటుంది. ఒకవేళ ఆ సీటు మాదా కాదా అనేది పక్క పెడితే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఒకవేళ ఉప ఎన్నికలు గెలవకపోతే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ఒక సూచన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బీఆర్ఎస్ 2023 ఎలక్షన్స్ పోయే ముందు 2 బై ఎలక్షన్స్లో ఇదే జరిగింది. ఒకటి దుబ్బాక, 2 హుజురాబాద్. 2 ఈట్లలో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఒక దిక్కు బీజేపీ గెలిచింది. రెండు కూడా బీజేపీ గెలవడం జరిగింది. రఘునందన్ రావు తర్వాత ఈటల రాజేంద్ర. కాబట్టి అప్పటికే సిగ్నల్స్ వచ్చేసినాయి బీఆర్ఎస్ అన్నది పోతున్నది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నదని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ విషయంలో నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే ఒకవేళ కాంగ్రెస్ బై ఎలక్షన్లో గెలవకపోతే ఒక విధంగా కాంగ్రెస్ మీద ఇది రెఫరెండమే. అంటే పరిపాలన బాగలేదు, ప్రజలలో కూడా అసంతృప్తి ఉన్నది. ప్రభుత్వానికి 3 ఏళ్ళ పరిపాలన ఉన్నప్పటికీ కూడా సహజంగా ఎప్పుడు కూడా బై ఎలక్షన్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఇదే ప్రభుత్వం ఉంటుంది. ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఓటర్ ఏం కోరుకుంటాడు, ఏదో ఆ ఎమ్మెల్యే కొంత మాకు నియోజకవర్గానికి కొంత మెరుగు చేయాలి, మాకు కూడా కొంత సాయం చేయాలి అనుకుంటారు. అది ఎవరితో సాధ్యమవుతుంది అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పార్టీకి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కాంగ్రెస్ గెలవాలి, గెలవకపోతే మాత్రం తీవ్ర నష్టం. రెండోది సిట్టింగ్ సీటు వాళ్ళది, ఎవరిది బీఆర్ఎస్ కూడా స్టేక్స్ ఏమున్నదంటే మేము ప్రజా మద్దతు కోల్పోలేదు, మాకు ప్రజా మద్దతు ఇంకా ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ అనేకమైన విషమ పరీక్షలు ఎదురవుతున్నాయి. అనేక విధాలుగా వాళ్ళు ఎదురుతారు. ఆ పరిస్థితులలో వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఏకైక ఒక ఆశ, ఒక మార్గం ఏంటంటే ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఏదో విధంగా వాళ్ళు పార్టీని కాపాడుకోవాలి, ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి. ఈ కోర్టు కేసులు కానీ వ్యతిరేకత కానీ రకరకాల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ ఇబ్బందులు అన్నీ గట్టేకానంటే ఏదో విధంగా వాళ్ళు తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఎందుకంటే ఇంకా వాటి సిట్టింగ్ సీట్ కూడా వాళ్ళ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు నిలబెట్టుకోవాలి. అది వాళ్ళకున్న సమస్య. ఈ రెండింటితో చూసుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటంటే బీజేపీ మేము ఈసారి 2028లో మేమే అధికారానికి వస్తాము, మాకే ఎక్కువ బలం ఉన్నది, మేము గెలుస్తాం కాబట్టి మేము ఇప్పుడు కొంత సమీకరణలు మారుతున్నాయి. అటు బీఆర్ఎస్ పరిపాలన చూసినారు, ఇటు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు, రెండు కూడా బాగలేవు కాబట్టి మేము గెలుస్తాం. ఎందుకంటే ఒకవేళ బీజేపీ కూడా ఏంది గెలవగా 3rd పొజిషన్ పోయి ఓట్లు కూడా ఎక్కువ రాలేదనుకో ఏమవుతుంది అప్పుడు అంటే రాష్ట్రంలో 2 ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది వస్తుంది. కాబట్టి బీజేపీకి కూడా స్టేక్స్ ఉన్నాయి బాగానే, బీజేపీకి కూడా ఒక విషమ పరీక్ష. కాబట్టి ఈ విషమ పరీక్షలలో ఎవరు నెగ్గుతారు, జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఎవరికి పట్టం కడతారు అన్నది ఇప్పుడు అందరూ చాలా ఇంట్రెస్ట్ తోని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతున్నది. సార్ అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఎవరైనా గెలిచినా కానీ ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలలో పడే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలుపు ఓటములు అనేవి కేవలం స్థానిక ఎలక్షన్స్ కాదు, చాలా విషయాలు కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నట్టుగా గెలవలేక బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. మామూలు ఎలక్షన్సే కాదు, ముఖ్యమంత్రి మీద ప్రభావం ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రభావం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రభావం ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే కాంగ్రెస్ అనేది ఇంకా అది ఏదో 2023లో బై
ఏది ఒక ఛాన్స్ తో గెలిచింది, కానీ దానికి ఏం లేదు. అది టీఆర్ఎస్ వ్యతిరేకత. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అదే అంటున్నారు, మేము చేసిన కొన్ని చిన్న తప్పులతోని కాంగ్రెస్ గెలిచింది, కానీ కాంగ్రెస్ అంత పట్టు లేదని. అదే వాళ్ళు ఇంకెక్కువ చెప్తారు, రేపు జనాలు కూడా పోతారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి ఇది ఏది చాలా విషమ పరీక్ష, ప్రభుత్వానికి కూడా విషమ పరీక్ష, అటు కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ కాంగ్రెస్ లీడర్షిప్ కూడా విషమ పరీక్ష. కాబట్టి కాంగ్రెస్ అన్ని శక్తులను కూడా తీసుకొని అది పోరాటం చేస్తున్నది. అజారుద్దీన్ గారు మంత్రిగా తీసుకోవడంలో కూడా ఒక విధంగా మైనార్టీస్ యొక్క ఓట్లను తీసుకోవడం కోసం చేసే ప్రయత్నంగానే మనం భావించవచ్చు. కాబట్టి కాంగ్రెస్ అనేది దాన్ని నో స్టోన్ అంటారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అజారుద్దీన్ కూడా అంటే మంత్రి పదవి ఇవ్వడంలో ఆంతర్యం కూడా అదే దానిలో ఏ మాత్రం అనాలి. ఎందుకంటే అక్కడ దాదాపు 130,000 నుంచి 140,000 ఓట్లు ఉన్నాయి ముస్లిం మైనారిటీ ఓట్లు. అది చాలా ఏది మరి ఫలితాన్ని నిర్ణయించే శాతం, మామూలు శాతం కాదు ఆ ఓటు. కాబట్టి అది ఒకవేళ కాంగ్రెస్ రేపు గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నష్టం ఉండకూడదు అంటే రెండు విషయాలు. ఇప్పటి వరకు కూడా ముస్లిం మైనారిటీ ఎప్పుడు కూడా ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ కాగానే ఒక మంత్రి ఉండేవాళ్ళు. మొన్న ఎందుకో వీళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేదు. కానీ ఈసారి ఆ లోపాన్ని మేము సవరించుకున్నామని చెప్పడం ఒకటి. మేము మైనారిటీస్కు ఎప్పుడు కూడా రక్షణ ఉంటాం, కాంగ్రెస్ అనేది ఎప్పుడు ముస్లిం మైనారిటీస్తో ఉంటుందని చెప్పడం కోసం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బై ఎలక్షన్లో కొంత వాళ్ళకు ఈ ముస్లిం ఓట్లు పోలరైజ్ చేసుకోవడం, ర్యాలీ చేసుకోవడం కోసం. అది ఒకవేళ కాంగ్రెస్ది అప్పర్ హ్యాండ్ అయి బీఆర్ఎస్ ఓటమి పాలైతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమనుకోవచ్చు మనం? ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమి ఒకవేళ జరిగి కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ దాడి బీఆర్ఎస్ మీద ఎక్కువైతుంది. అది పార్టీ మీద జరుగుతుంది, కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద కూడా దాడి ఎక్కువ జరుగుతుంది. ఈ రెండు ఖచ్చితం. తర్వాత మూడోది ఏంటంటే బీఆర్ఎస్ ఆ పార్టీని కానీ, ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలను కానీ, మిగతా వాళ్ళని కానీ రక్షించుకోవడంలో కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే గెలిచింది కాబట్టి గెలిచిన పార్టీ ఎప్పుడు కూడా అఫెన్స్గా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు డిఫెన్స్లో ఉంటారు. కాబట్టి ఈ పార్టీని ఇంటాక్ట్గా ఉంచుకోవాలి, విమర్శలు తగ్గించుకోవాలి, ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నది కష్టమవుతుంది. తప్పకుండా అది వాళ్ళకు నష్టం. అంటే ఒకవేళ బీఆర్ఎస్ కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే కేసీఆర్ కూడా రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతాడు అనేది ఒక టాక్ వస్తున్నది. అది నిజమే అనుకోవచ్చు? అంటే తప్పు. ఎందుకంటే ఒక బై ఎలక్షన్లో ఓడడం గెలవడం అనేది మొత్తం ఒక రాజకీయ పార్టీ యొక్క ఇది దాని ఉనికి కానీ, దాని శక్తి కానీ, లేకపోతే ఒక రాజకీయ నాయకుని యొక్క లైఫ్ కానీ అది నిర్ణయించదు. ఎందుకు నిర్ణయించదంటే బై ఎలక్షన్లో సహజంగా ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్కి ఆల్రెడీ ఒక అస్త్రం ఉంటుంది. ఏంటంటే వీళ్ళు అన్ని విధాలుగా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసినారు, అన్ని రకాలుగా వాళ్ళు అనుకూలంగా చేసుకొని వాళ్ళు ఏదో కింది మీద చేసి గెలిచినారు. అది న్యాయమైన గెలుపు కాదు. కాబట్టి అది మేము ఒప్పుకోమని ఒక మాట అంటారు. రెండోది ఏంటంటే బై ఎలక్షన్ ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది నిజమైన ఇది బల పరీక్ష కాదు అని కూడా అంటారు వాళ్ళు. అంటే ఇదే బేస్ చేసుకొని, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే బేస్ చేసుకొని బీఆర్ఎస్ ఓటమి పాలైతే ఖచ్చితంగా పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే వాదన కూడా ఒకటి కొత్తగా తెరపైకి వచ్చింది. అది వాస్తవం అనుకోవచ్చు? ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే అది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం అనేది ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో అది సక్రమంగా లేదు, అంత జరగదు కూడా, జరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ రేపు 2028 ఎలక్షన్స్లో 3 పార్టీలు ఉంటాయి. 3 పార్టీలు పోటీ చేసిన తర్వాత ఒకవేళ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ కున్న సామాజిక నేపథ్యం వేరున్నది. ఇప్పుడు నీకు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు కూడా ముస్లిమ్స్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పోయి బీజేపీ కలిస్తే పెద్ద ఎత్తున వాళ్ళకి ఓటు బ్యాంక్ పోతుంది. దాంతో బీజేపీకి వచ్చిన లాభం కూడా ఏం లేదు. కాబట్టి ఒకటేంటంటే బీఆర్ఎస్ బీజేపీకి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రెండు వ్యతిరేక వర్గాలు. ఇక్కడ కూడా తెలంగాణ స్టేట్లో ఏంటంటే రెండు, ఇప్పుడు ఒకటి కాంగ్రెస్, రెండోది వస్తే బీఆర్ఎస్. కాబట్టి ఈ రెండింటి మధ్య కూడా ప్రధాన శత్రువు ఇవ్వాలంటే మళ్ళీ కాంగ్రెస్. అంటే ఇప్పుడు బీజేపీకి ఒకవైపు ప్రధాన శత్రువు కాంగ్రెసే,
తర్వాత బీఆర్ఎస్ కూడా ఒక విధంగా ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి సహజంగా వాళ్ళకు ఒక విధమైన అంటే ఏది కలయిక లేకపోవచ్చు, లేకపోతే మెర్జర్ కాకపోవచ్చు, కానీ ఒక విధమైన అండర్స్టాండింగ్ ఉంటుంది. రెండు పార్టీలు కలిసి ఏ విధంగా కాంగ్రెస్ దెబ్బతీయాలి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే రెండింటికి కూడా కాంగ్రెస్ ప్రధాన శత్రువు కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా వాళ్ళు కొంత లోపాయకారిగా అని అనుకోవచ్చు, లేకపోతే పొలిటికల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కూడా వాళ్ళు యాక్ట్ చేస్తారు.